సార్ ఇప్పుడు శాసన మండలి కూడా జరుగుతుంది గదా! సో, శాసన మండలిలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు, వచ్చారు. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. అండ్ ఇటేపు కూటమి వాళ్ళు గూడా ఉన్నారు. సో, చాలామంది క్వెషన్ ఏమంటున్నారంటే, శాసన మండలి మీరెందుకెళ్తున్నారంటే, అక్కడ మీకు మెజారిటీ ఉంది కాబట్టి ఎళ్తున్నారు. అదే అసెంబ్లీకి ఎందుకు రాట్లేదు? మీకు అక్కడ ప్రతిపక్ష హోదా కేవలం మీరు హోదా కోసమే చూస్తున్నారే తప్ప, ప్రజల సమస్యల గురించి మీరు చూడట్లేదు. చూసినట్లయితే మీరెందుకు ఒక్కళ్ళన్నా పంపించేవారు కదా! అని కూడా క్వెషన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు మళ్ళీ నేను చెప్తుంది అదే. మీరు 11 మంది ఎమ్మెల్యేలకి మీరు అపోజిషన్ స్టేటస్ ఇవ్వరు. వైఎస్ఆర్‌సీపీ అపోజిషన్ పార్టీ కింద కాదు అనుకున్న కోణంలో మీరు ఆద్యంతం గమనించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం, శివన్న దర్శి ఎమ్మెల్యే. ఇవాళ మీరు ఈ విధంగా చూసుకుని వాళ్ళ నియోజకవర్గ సమస్యలకు సంబంధించింది, లేదంటే చర్చలో వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గ సమస్యల మీద ఓ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ఎవరైనా రైస్ చేసినప్పుడు మాట్లాడే ఆన్సర్స్ కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి తప్ప, ఇన్ ద బ్రాడర్ ప్రాస్పెక్ట్లో రాష్ట్ర సమస్యల కింద మాట్లాడుతున్న అంశాలకి ఒక అపోజిషన్ లీడర్గా ప్రశ్నించలేని ఉదంతంలో నియోజకవర్గ సమస్యలకి 100 మార్గాలు ఉంటాయి. సార్ ఇప్పుడు వీళ్ళేమంటారంటే ప్రతిపక్ష ఏదైతే ఉందో హోదా, అది మేమివ్వడం కదా! ప్రజలే మీకివ్వలేదు. అలాంటప్పుడు ఇంక మేమే మీకిచ్చేది. మీకు ప్రజలే మిమ్మల్ని తిరస్కరించినప్పుడు మేమెందుకు మీకివ్వాలన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనకి రాజ్యాంగంలో ప్రతిపక్షానికి ఇంత పర్సంటేజ్ ఇలా వచ్చి, లేదంటే కాన్స్టిట్యూన్సీ ప్రకారం ఇట్లా ఉంటే అన్నది ఎక్కడ లేదు. అంటే సాంప్రదాయబద్ధంగా వస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. గత 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ అనేది ప్రతిపక్ష హోదా లేదు. అండ్ ఇప్పుడు వాళ్ళకి మెజారిటీ వచ్చింది కాబట్టి సాంప్రదాయబద్ధంగా వస్తుందని ఆయన ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ ఆయనే చెప్పడం జరిగింది. నేను చెప్తుంది అదేనండి. ఇప్పుడు గతంలో ఇద్దరే గెలిచిన ఉదంతంలో కూడా ఆ రోజు వాజ్పేయి గారికి అవకాశం ఇచ్చిన ఉదంతం తెలుసు. నెక్స్ట్ పీజీఆర్ గారికి 26 స్థానాలకి అంతకు కన్ఫైన్ అయ్యారు కాంగ్రెస్, ఎవరు రామారావు గారి ప్రభంజనంలో. అప్పుడు కూడా వాళ్ళు అపోజిషన్ స్టేటసా, లేదంటే ఏ విధంగా వాళ్ళని కన్సిడర్ చేశారన్నది చరిత్ర చెప్తూనే ఉంది. సో ఈ ప్రస్థానంలో వీళ్ళ ప్రైమరీ మోటో అన్నది ఎప్పుడైనా మీరు గమనించండి, నేను మొత్తుకుంటుంది అదే. మీ ఇంటెన్షన్ బయట చెప్తుంది కనుక లోపలికి వెళ్ళిన తర్వాత జరిగేదానికి చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి చూసుకున్న ఉదంతాలు చూస్తే, ఎప్పుడైతే అంటే ఆయన క్రానికల్ ఆర్డర్లో ఏం చేయాలన్నది మనకు చెప్తూనే ఉంది అపోజిషన్ స్టేటస్ విషయంలో. ఇవాళ మీకు అపోజిషన్ స్టేటస్ లేదన్నది ప్రజా తీర్పు కాదు, అది అసెంబ్లీ డిస్క్రిషన్, గౌరవ స్పీకర్ గారి డిస్క్రిషన్ అది. సార్ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓ పార్టీకి అపోజిషన్ కూడా ఇవ్వకుండా ఓట్లేసే అంత సామర్థ్యం ఉండదు. వాళ్ళకి వచ్చిన దాన్ని ప్రణాళికబద్ధంగా ఇన్ని నెంబర్ వస్తే ఇది అపోజిషన్ అన్నది గత నుంచి చెప్తున్నారు. బట్ వేరాస్ కన్సిడరేషన్స్ అనేవి గతంలోనూ ఇప్పుడు ఉన్నాయి. ఓకే. సో కన్సిడరేషన్స్ అన్న కాన్సెప్ట్లో ఇఫ్ దే కెన్ కన్సిడర్, ఎందుకంటే ఆడ్ మ్యాన్ అవుట్ 164 స్థానాలు ఉన్న కూటమి వెసెస్ మిగిలిన 11 అయినప్పుడు అపోజిషన్ అన్నది ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతుంది. ఈ అపోజిషన్కి స్టేటస్ ఎక్కట్లేదు, ఈ అపోజిషన్ లీడర్గా ఆయనకి ఫ్లోర్లో గుర్తిస్తున్నాం అని చెప్తే చాలు. మాట్లాడే ఉదంతం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఓకే సార్, గతంలో మనం చూసాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే ప్రతిపక్ష ఆయన 2020 డిసెంబర్ అప్పుడు ఆయన ఏమన్నారంటే, మేము కనుక తలుచుకుంటే మీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదు, అది కూడా చెప్పాడు. మీరు నలుగురు మా దాంట్లో నలుగురు మారిపోయారు, ఇంకా మేము తలుచుకున్నట్లయితే మీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు? సేమ్ ఇదే 10% ఇదే ఉద్దేశంతో అనడం జరిగిందని చాలా మంది అంటున్నారు కదా. ఆబ్వియస్ అండి అది. ఇప్పుడు ప్రైమ్ అఫియర్స్గా అపోజిషన్ స్టేటస్, ఇప్పుడు ఉదాహరణకి బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయనతో పాటు 3-4 ఉన్నారు, మిగిలినంతా సిఎల్పి విలీనం అయిపోయింది కదా. అవును, బీఆర్ఎస్ పార్టీలో గమనించారా మీరు? ఆయనకు అప్పుడు అపోజిషన్ స్టేటస్ కోల్పోయినట్టే కదా. అలా సిఎల్పి విలీనమైనంత ఉదంతాలు ఇక్కడ తెలంగాణలో చూసిన తర్వాత అక్కడ ఖచ్చితంగా చూసుకుంటే నలుగురితో పాటు ఇంకొక నలుగురు అంటే ఖచ్చితంగా అపోజిషన్కి ప్రమాదం వచ్చింది. ఇక్కడ స్టేటస్ అన్న దాని గురించి పోరాటం కన్నా ఇవాళ ఆ ప్లేస్ని జస్టిఫై చేస్తే అపోజిషన్గా నేను లక్షసార్లు చెప్తున్నాను, ఇవాళ అపోజిషన్ స్టేటస్ కనుక గౌరవ స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ఇస్తే ఏమవుతుందంటే ప్రతి అంశంలోనూ ఒక అపోజిషన్ వాయిస్గా చర్చ అవుతుంది. ఇప్పుడు మీరు అది కన్సిడర్ చేయట్లేదు అనుకోండి, చర్చ ఉండదు. అసలు వెళ్తేనే కదా తెలిసేదని అంటారు. మీరు వెళ్ళి ఒకసారి మీరు మాట్లాడండి, 2 నిమిషాలన్నా మీ పులివెందుల నియోజకవర్గం గురించి అన్నా మాట్లాడండి. మాట్లాడితే బయట ఏదైతే ఒక ఎమ్మెల్యే అనేది కేవలం మీ నియోజకవర్గం గురించే కాదు, యాజ్ ఎ మాజీ సీఎంగా రాష్ట్రం గురించి కూడా మాట్లాడవచ్చు కదా. 2 నిమిషాలు ఇచ్చారు, ఆ 2 నిమిషాలు ఎంతో కొంత మాట్లాడి మిగతా మొత్తం బయట ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడండి. అసలు మీరు నేను మారం చేసి కూర్చుంటానంటే ఎలా అని వాళ్ళందరూ క్వశ్చన్ చేయడం మీకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఆయన వెళ్ళడం పులివెందుల సమస్యల గురించి మాట్లాడడం గురించి కాదు కదా ఇక్కడ ఆక్రందన అంతా.
పులివెందులు ఎమ్మెల్యేగా ఆయన లోపలికి వెళ్ళాలన్నప్పుడు పులివెందులు చర్చ తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఉదాహరణకు సమస్యలు ఉన్నాయి, దాని మీద ఆయన వెళ్ళి మాట్లాడడం వేరు. కానీ వాళ్ళ బడ్జెట్ సమావేశాల్లో అపోజిషన్గా గల వినిపించడానికి అవకాశం కోసం అడుగుతున్నాడు. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. మీరు దాని పులివెందులకి సమస్య కింద మాట్లాడితే అది దానికి ఎప్పటికీ ఆన్సర్ దొరకదు మీకు. ఓకే. సో ఒక అపోజిషన్ లీడర్గా ఇవాళ చర్చా వేదిక మీద అవకాశం కోసం అడుగుతున్నాడు అతను. ఇట్ నీడ్స్ టు బి గివెన్ బై ద రెస్పెక్ట్ టు స్పీకర్. ఓకే. స్పీకర్ గారు కనుక దాన్ని పరిగణలోకి తీసుకుని ఇవాళ అపోజిషన్ ఇప్పుడు జరగబోయే డిస్కషన్స్కి అపోజిషన్ లీడర్గా మాట్లాడండి అని కనుక పరిగణలోకి వస్తే, ఎందుకంటే ఇది అగైన్ డిస్క్రిప్షన్ ఆఫ్ స్పీకర్. ఓకే. అంటే స్పీకర్ పరిధిలో ఉన్నదానికి ఆయన ఉదాహరణకి ఇవాళ ఇచ్చిన 4వ ప్రశ్నకే కదా ఆయన సమాధానం ఎలా ఉందో చూశారు కదా. అవును. సో కాదు మనం మాట్లాడాలి అన్నది అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళకి వెసులుబాటు వస్తుంది కదా. ఎస్ మనం పంపించిన ప్రశ్నకి లోపల కన్సిడరేషన్ ఉంది. కన్సిడరేషన్ లేకుండా ఇవాళ మాట్లాడింది ఏంటి వాళ్ళు? అవును. మీరు గమనిస్తే లేని వ్యక్తి పంపించిన ప్రశ్నకి ఎందుకు ఫిజికల్గా ఉండాలి అన్నది డిమాండ్. అవును. సో అప్పుడు వీళ్ళకి కన్సిడరేషన్ ఎక్కడ వస్తుంది? అదే నిజంగా 4th క్వశ్చన్ అలౌ చేసి ఉండి ఎస్ దిస్ ఈస్ వాట్ టు బి డిస్కస్డ్ అన్నారు అనుకోండి గౌరవ స్పీకర్ గారు, గ్యారంటీగా ఫ్లోర్లో డిస్కషన్ అయింది అనుకోండి. ఎస్ మనం లేకపోయినా మన ప్రశ్నకి అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు మనం వెళ్తే ప్రాధాన్యత పెరుగుతుంది. కానీ కన్సిడరేషన్ ప్రశ్నకే లేనప్పుడు వ్యక్తి వస్తే ఇంకేం కన్సిడరేషన్ ఉంటుంది సార్? ఇక్కడ ఇప్పుడు చాలా మంది మీలాంటి అనలిస్ట్ కొంతమంది సీనియర్స్తో నేను మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆపర్చునిటీ అసెంబ్లీకి వెళ్ళడానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మైక్ కట్ చేయడంలో కానీ, సో ఎవరో వన్ ఆఫ్ ది పులివెందుల ఎమ్మెల్యే, సో ఈ సెగ్మెంట్ చెప్తారు. సో అప్పుడు ఎంతో కొంత ప్రజల నుంచి నా జగన్మోహన్ రెడ్డి గారు మైక్ ఇవ్వట్లేదు ఒక సంఘీభావం ప్రజల్లోకి వెళ్ళిద్ది. ఇదే ఒక మంచి ఆపర్చునిటీ, ఆయన మంచి ఆపర్చునిటీని మిస్ చేస్తున్నారని చాలా మంది అంటారు. దీనికి మీరు ఏకపిస్తారు సార్ ఏదైతే వాళ్ళు చెప్పారో? నేనైతే ఒకటే అంటాను, తగిలింది తమాషా చూడడానికి చాలా మంది అంటారు రెడీగా. ఇప్పుడు చిన్నప్పుడు చూడండి మన నాన్న చెప్తుంటాడు, అరే నిప్పులు రవి కాలుతే చేయి పట్టుకోవద్దని. అవును. కానీ మనం పట్టుకొని చూస్తామంటే కాలింది మనకే కదా. అలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా నిప్పుల్లో దూకే కార్యక్రమానికన్నా నేను ఎందుకు అనుకుని ఆగుతున్నాడు. అక్కడ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ అండి, దట్ ఈస్ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఓకే. ఇట్ విల్ బి హ్యూమిలియేషన్. సో హ్యూమిలియేషన్ తెలిసి ఎవడెళ్తాడు? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.